ఇటు సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్నదాతలను కాంగ్రెస్ సర్కారు ఆగం చేసిందని మండిపడ్డారు. ఇటు రైతుల కన్నీటితో పునాది నిర్మించిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించినట్టు చరిత్రలో లేదని విమర్శించారు. సర్కారు రైతుల ఉసురు పోసుకుంటుందన్నారు. ఓట్ల కోసం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. సీఎం రేవంత్ ప్రాధాన్యత పూర్తిగా మారిపోయిందని కూడా ధ్వసమెత్తారు. పాలకుల విలాసాలకు, బడా కాంట్రాక్టర్ల కమిషన్లకు ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇటు అన్నం పెట్టి మాత్రం నిధులు లేవని విరుచుకు కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమకు ఇది సాక్ష్యంగా నిలుస్తోందన్నారు. ఇన్ఫాక్ట్ మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ చేస్తామని మిర్యాలగూడ బహిరంగ సభలో సీఎం రేవంత్ చెప్పారని హరీష్ రావు గుర్తు చేశారు. అయితే నిధులు సమకూర్చుకున్నానని ప్రగల్భాలు పలికారు. లీకులిచ్చి పత్రికల్లో వార్తలు రాయించుకున్నారు. ఎన్నికల కోడ్ ముగిసి 10 రోజులు దాటుతున్నా రైతు బంధు ఊసేలేదన్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో కూడా ఆ అంశంపై ఉలుకు పలుకు లేదన్నారు. ఎన్నికలకు ముందు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని రైతులను నిలువున మోసం చేసి ఇప్పటికే 2 సీజన్ల రైతు బంధు ఎగనామం పెట్టారని మండిపడ్డారు. ఓట్ల కోసమే రైతు బంధు పేరుతో నాటకాలు ఆడారని మరోసారి బట్టబయలైందన్నారు. రైతులకు సకాలంలో రైతు బంధు ఇవ్వడానికి కూడా నిధులు లేవంటున్న సీఎం రేవంత్ మూసీ సుందరీకరణకు 1,000 కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు. అయితే మూసీ సుందరీకరణలో భాగంగా కూల్చే ఇండ్లకు 1,000 కోట్లు పంచిపెట్టేందుకు నిధులు ఎక్కడివని నిలదీశారు. మూసీలో పార్కులు కట్టడానికి 1,000 కోట్ల రూపాయలతో ఎక్కడి నుంచి వస్తున్నాయని నిగ్గదీసి అడిగారు. ఫోర్త్ సిటీ పేరుతో భూసేకరణకు 1,000 కోట్ల రూపాయలు, రోడ్ల నిర్మాణం కోసం 1,000 కోట్లు కేటాయిస్తున్నారని హరీష్ రావు అయితే ఫైర్ అయ్యారు. ఏడాదిలో బడా కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం 25,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించారని విరుచుకుపడ్డారు. అయితే ఢిల్లీ పెద్దలకు మూటలు పంపడానికి 1,000 కోట్ల రూపాయలు ఉంటాయి. కష్టాల్లో ఉన్న అన్నదాతలకు రైతు బంధు ఇవ్వడానికి మాత్రం చేతులు రావా అని హరీష్ రావు నిలదీశారు. ఇనుప కంచెలు లేని ప్రజాపాలన అని గొప్పలు చెప్తూ మరోవైపు జూబ్లీహిల్స్ లో 100 కోట్లతో క్యాంపు కార్యాలయం నిర్మించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇటు క్యాంప్ ఆఫీస్ చుట్టూ బలమైన ఇనుప కంచెల కోసం 9 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండటం చూస్తుంటే 7 గ్యారంటీ ప్రజాస్వామిక పాలన ఎంత గొప్పగా వర్ధిల్లుతుందో అర్థమవుతుందన్నారు. ప్యాలెస్ పక్కనే 5 కోట్ల రూపాయలతో ఫుట్బాల్ ఆడేందుకు కోర్టు నిర్మిస్తున్నారని తెలిపారు. అందాల పోటీలకు, ఫుట్బాల్ మ్యాచ్లకు 100 కోట్లు ఖర్చు పెడుతూ అన్నం పెట్టి రైతన్న నోట్లు మాత్రం మట్టి కొడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇటు రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న మోసపూరిత వైఖరిని, అన్నదాతలను పెడుతున్న తిప్పలను ముక్తకంఠంతో ఖండిస్తున్నామని కూడా హరీష్ రావు అయితే స్పష్టం చేశారు. ఓట్ల కోసం నాటకాలు కట్టిపెట్టి అన్నదాతలకు వెంటనే రైతు బంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.